నన్ను ఒక అమ్మాయి అడిగింది, ఒక బ్రేకప్ నుంచి ఎట్లా బయటికి వచ్చి మన కెరీర్ మీద ఫోకస్ చేయాలి అని. బ్రేకప్ అయితే ప్రపంచం ఏమన్నా ఆగిపోద్దా? ఓన్లీ నిబ్బా నిబ్బిలే బ్రేకప్ లేక బాధపడతారు అనుకునేదాన్ని. బట్ 15 సంవత్సరాలు ఉన్న పిల్లల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళ వరకు కూడా హార్ట్ బ్రేక్స్ అవుతాయి. బికాస్ లవ్ ఈజ్ వాట్ కీప్స్ అస్ గోయింగ్. అండ్ ఆ పెయిన్ ఎట్లుంటదో పడ్డోళ్ళకే తెలుస్తుంది. వాళ్ళని మిస్ అవుతున్నందుకో, వాళ్ళ లాంటి మహానుభావులు మళ్ళీ మన లైఫ్ లోకి రారనో బాధపడరు జనాలు. నాకు ఆ మనిషి వద్దు, ఈ బాధ వద్దు. బట్ ఎంతకాలం ఈ పెయిన్ భరించాలి? అసలు ఏం చేస్తే దీని నుంచి బయటపడతామో తెలియక చచ్చిపోతుంటారు పాపం. బట్ దాని నుంచి బయటికి రావడానికి ఒక టెక్స్ట్ బుక్ ప్రాసెస్ ఏం ఉండదు. టైమ్ హీల్స్. ఐ నో చెప్పడం చాలా ఈజీ. బట్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో జరిగిన దాని గురించి బాధపడుతూ ప్రొఫెషనల్ లైఫ్ ఇగ్నోర్ చేస్తే కొంతకాలం తర్వాత ఎట్లయినా మూవ్ అని అవుతారు. బట్ ఈ వేస్ట్ అనే టైం అయితే తిరిగి రాదు అండ్ యూ విల్ రిగ్రెట్ దట్ మోస్ట్. సో నేనేమంటా అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఎందుకంటే డబ్బులు లేకపోతే ఎవడెవడిని దేకడు. గివ్ యువర్ 100% టు యువర్ జాబ్ కానీ, స్టడీస్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా సరే. సెకండ్, హ్యావ్ హాబీస్. క్రికెట్ ఆడడమో, బుక్స్ చదవడమో, కుకింగ్ చేయడమో, కాంటెంట్ క్రియేట్ చేయడమో, ఏదో ఒకటి విచ్ మేక్స్ యూ హ్యాపీ. థర్డ్, ఒంటరిగా ఉండకండి. గో అవుట్ సైడ్, మీట్ యువర్ ఫ్రెండ్స్, మీట్ అదర్ పీపుల్. సాడ్ ఫేజ్ లో ఉన్నప్పుడు 4 గోడల మధ్య నలిగిపోవడం కంటే ఇంకొక దరిద్రం ఉండదు. ఇంకా ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఫోర్త్, నో దట్ ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ దట్స్ కంప్లీట్లీ నార్మల్. ఓకే, అప్పటి వరకు నా ముద్దులు నీకే.